ప్రార్థన వింటాడు. నువ్వెటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు కన్నీరు కారుస్తున్న వ్యక్తివైతే, నువ్వెంత ఘోర పాపివైనా సరే ప్రభు నీతో ఉంటాడు, నీ ప్రార్థన వింటాడు, తప్పక నిన్ను క్షమిస్తాడు. పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవటం ఇప్పటికైనా నేర్చుకోమని మనం చేస్తున్నాం. మూడో మాట ప్రభు పలుకుతున్న మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు తన తల్లితో చెప్తున్న మాట అండి ఇది. అమ్మా ఇదిగో నీ కుమారుడు. పక్కనే నిలబడున్నాడు మరొక శిష్యుడు. ప్రియులారా, యేసు ప్రభు జీవిత దినాల్లో అనేక మంది శిష్యులు ఉన్నారండి. ఆయన వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ సిలువ యొద్ద నిలబడిన ఒకే ఒక్క శిష్యుడు యోహాను. అంతము వరకు ప్రేమించిన శిష్యుడు యోహాను. దేవుని కొరకు నిలబడిన వ్యక్తి యోహాను. దేవుని కొరకు నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తి యోహాను. ప్రాణాలకు తెగించి ఏ పరిస్థితి అయినా సరే ఆయనను విడువను అనే తీర్మానంతో ఆయన వెంబడించిన వ్యక్తి యోహాను. ప్రక్కనే నిలబడ్డాడు. ప్రభు చూశాడు యోహాన్ని, నమ్మకత్వాన్ని చూశాడు. తన తల్లిని గుర్చిన బాధ్యత అప్పచెప్తున్నాడు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. మరియా యేసు ప్రభువునకు తల్లిగా ఎంచబడెను అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ మరియమ్మని తల్లిగా పిలవలేదు. ఉమన్ అని పిలుస్తాడు ఇంగ్లీష్లో, అనగా ఓ స్త్రీ. మరియమ్మ కూడా ఒక సామాన్యమైన వ్యక్తే. ఆవిడికి బాధలు ఉన్నాయి. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు చూసి ఏడుస్తోంది. ఆవిడకే ఒక ఆదరణ కావాలి. యేసు ప్రభు అంటే మరియమ్మకి చాలా ఇష్టం, ఎంతో ప్రేమ. తన కుమారుడు శిక్షను అనుభవిస్తున్నప్పుడు తట్టుకోలేకపోతుంది ఆ తల్లి హృదయం. యేసు ప్రభు 8వ దినమున దేవాలయంలోనికి తీసుకుని రాబడినప్పుడే సిమెయోను ప్రవక్త ప్రవచిస్తున్నాడు, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూరును మరియమ్మతో చెప్తున్నాడు. మరియమ్మ ఆ మాటలు గుర్తుపెట్టుకుంది. ఈరోజు కన్నులారా చూస్తూ ఇంకా బాధపడుతూ ఉంది. తట్టుకోలేకపోతుంది ఆ తల్లి హృదయం. ప్రభు ఆ తల్లి హృదయాన్ని ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. తన నమ్మదగిన శిష్యుడికి ఆ తల్లి బాధ్యత అప్పచెప్తూ అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెప్తున్నాడు. మూడో మాట దేన్ని సూచిస్తుందంటే ఫ్యామిలీ రిలేషన్. 7 F'లు ఈ 7 మాటల్లో ప్రభు నాకు ఇచ్చాడు. మొట్టమొదట ఫర్గివ్నెస్, రెండవది ఫెయిత్, మూడవది ఫ్యామిలీ రిలేషన్. ప్రభు కుటుంబ సంబంధాలు చూసే దేవుడు. తల్లికి తండ్రికి లోబడమని చెప్పాడు. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండాలని చెప్పాడు. కొట్లాట్లు గొడవలు వద్దు అని చెప్పాడు. ప్రేమను మాత్రమే బోధించాడండి ప్రభు తన జీవిత దినాల్లో. ప్రేమకి నిజమైన రుజువు ఎవరంటే యేసు ప్రభువే. భూమి మీద మరి ఎవరు ఆ ప్రేమను నిరూపించే విధంగా జీవించలేకపోయారు. సర్వశక్తిమంతుడైన దేవుడే ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు చూపించాడు. తన ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. 4వ మాట చూస్తే, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడచితివి. మత్తయి సువార్త 27:46. ప్రియులారా, మనందరి పాపములు యేసు ప్రభు మీద పడినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు భూమి అంతటా చీకటి కమ్మెన రాయబడింది. ఆ దినాలంట పౌర్ణమి దినాలంట అండి. అమావాస్య అనేది రానే రాదు, చీకటి అసలు రాదు. కానీ పాపము యొక్క తీవ్రత వాతావరణానికి కూడా చీకటి కలుగజేసిందండి. ఎంత భయంకరమైందండి పాపం. ఆ చీకటి కమ్మిన ఆ పరిస్థితుల్లో ప్రభు లోక పాపములను మోసుకుంటూ భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతూ ఉన్నాడు. సిలువలో దీనముగా అలాగూ వ్రేలాడుతూ ఉన్నాడు ప్రభు. గాయముల నుండి కలుగుతున్న బాధ, చేతుల నుండి కారుతున్న రక్తం, ముఖములో గూర్చబడిన ముళ్ళ కిరీటము నుండి కారుతున్న రక్తం. చెమట మనకి ఇలా పోసింది అనుకోండి, తుడుచుకోవాలనిపిస్తుంది. యేసు ప్రభుకి రక్తం గారి అలా కన్నుల మీదుగా వచ్చి కళ్ళల్లో పడి అలా కారుతూ ఉంటే ఆయనకి తుడుచుకోవడానికి చేతులు లేవండి. చేతుల్లో కూడా మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. ఈ చేతుల బరువుకు ఆగలేక ఆ మేకులు కలిగిస్తున్న బాధ వర్ణనాతీతం చేతుల్లో. యేసు ప్రభు ఎందుకు ఈ శిక్ష అనుభవించాడో చెప్తాను. నీ చేతులతో చేసిన పాపముల నిమిత్తమై ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేవండి చేతికి. అట్లాంటిది యేసు ప్రభు చేతిని మేకుతో కొడితే ప్రియులారా, ఆ మేకు నరనరాలు ఎముకలు పగలగొట్టుకుంటూ వెళ్ళిందండి. అన్నిటినీ భరించాడు ప్రభు. కారణం, నువ్వు నిత్య నరకాగ్నికి పోకూడదని,
నీ కాళ్ళతో పరుగులెత్తుతున్న పాపపు పరుగుల నిమిత్తమై ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. నీ శరీరంతో పడుకిన్న ఆ పాపపు పడకల నిమిత్తమై ఆయన ప్రక్కలో బల్లెపోటు పడవబడింది. నువ్వు ఆలోచిస్తున్న అపవిత్ర తలంపుల నిమిత్తమై, మోసపు తలంపుల నిమిత్తమై ఆయన తలలో ముళ్ళ కిరీటం కొట్టబడింది. ఈ పాప శిక్ష యావత్తు ఎవరిది అంటే నీది. నీవు అనుభవించాల్సిన శిక్ష ప్రభు తాను నిన్ను ప్రేమించి తన మీద వేసుకున్నాడండి. అప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని చేయి విడిచిపెట్టాడు. ఒక్క క్షణం తండ్రి యేసు ప్రభుని చేయి విడిచాడు. ఆ ఒక్క క్షణం యేసు ప్రభు తట్టుకోలేకపోయాడు. బిగ్గరగా కేక వేస్తున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని కేకలు వేస్తున్నాడండి. ఎందుకు ఈ మాట పలుకుతున్నాడంటే తండ్రితో కోల్పోయిన నీ సహవాసాన్ని తిరిగి ప్రభుతో కలపటానికి. ఆయన తండ్రి చేత చెయ్యి విడవబడ్డాడు. 5వ మాట చూస్తే దప్పికొనుచున్నాను అని చెప్తున్నాడండి. యేసు ప్రభుకి దప్పిక అవుతుందా? ఆయన జీవజలములో ఊట, అనేక మంది దాహం తీర్చే దేవుడు. ఆయనకి దప్పిక అవటం ఏంటి? ఆయన దప్పిక నీళ్ల కోసం కాదండి, ఆత్మల కోసం. ఆయన దప్పిక నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి. ఇది ఆయన దప్పిక. ఆ దప్పిక ఎప్పటికీ కూడా ఆయన దప్పికొంటూనే ఉన్నాడు. నీ నిమిత్తమై నువ్వు నశించిన నరకాగ్నికి వెళ్ళకూడదు. అందు నిమిత్తమై నీ నిమిత్తమై ఇంకా ఆయన దప్పికొంటూనే ఉన్నాడు. ఆయన దప్పికొంటున్నాను అంటే అక్కడున్న వాళ్ళు ఏం చేశారు అంటే చేదు చిరుకను తీసుకుని వచ్చి ఆయన నోటి అసలే రక్తం అంతా కారిపోతుంది. ఆ బాధలో తను తట్టుకోలేకపోతున్న పరిస్థితి. ఆ చేదు త్రాగలేకపోయాను అని రాయబడి ఉంటుందండి. నీ నోటితో నాలుకతో పలుకుతున్న అపవిత్ర మాటల నిమిత్తమై, సరసోక్తుల నిమిత్తమై ఆయన నోటికి అందించబడిన చేదు చిరక. 6వ మాట మనం చూస్తే సమాప్తమైనది అని ప్రభు చెప్తున్నాడు. ఏమిటి సమాప్తమైంది? భూమి మీద దేనికి కూడా సమాప్తమైనది అని మనం చెప్పలేమండి. చదువు విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, మరి దేని విషయంలో కూడా సమాప్తమైందని మనం చెప్పలేమండి. యేసు ప్రభు ఒక్కళ్ళే చెప్పగలిగిన మాట సమాప్తమైంది. ఎందుకు అంటే ఆయన ఏ కార్యము నిమిత్తమైతే భూలోకానికి వచ్చాడో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి చూపించాడు. సమాప్తమైనది ఏమిటి? మానవుని యొక్క రక్షణ, సాతాను యొక్క పతనం, పాపం మీద జయం, మరణం మీద జయం, పునరుద్ధాన శక్తిని సంపాదించే సమయం ఆసన్నమైంది. సమాధుల్లో కుళ్ళిపోయిన వారి జీవితాల్లో జీవము వచ్చే సమయం ఆసన్నమైంది. సమాప్తమైనది. ప్రభు వచ్చిన కార్యం ముగించబడింది. ప్రభు చెప్తున్న మాట 6వదిగా సమాప్తమైంది. ఫినిష్డ్, సమాప్తమైంది. నీ కొరకు ప్రభు గొప్ప కార్యం చేసి ముగించాడు. పరలోక ద్వారములు తెరవబడ్డాయి. ఈ సమాప్తమైంది అనే మాట పలకగానే భూమి మీద భయంకరమైన సంఘటనలు జరిగినాయి అంటండి. వెంటనే దేవాలయపు తెరపై నుండి క్రిందకు చినిగను అని రాయబడి ఉంటుంది. భూమి గజ గజ వణికను అని రాయబడి ఉంటుంది. బండలు బ్రద్దలయను అని రాయబడి ఉంటుంది. సమాధులు తెరవబడిను అని రాయబడి ఉంటుంది. చనిపోయిన వారు బయటకు వచ్చారంట. జీవం విడుదలైంది. పరలోకానికి ద్వారం తెరవబడింది. పాపపు గుండెలు, బండలు బ్రద్దలైపోయినాయి. అందుకే ఈ రోజున యేసు ప్రభు శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏడవని వ్యక్తి ఎవరు లేరండి. యేసు ప్రభు శిలువ యొక్క దృశ్యాలు చూసి అన్యులు కూడా ఏడుస్తున్నారండి. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఇంకా పశ్చాత్తాపడకపోతే నీ మీద ఎంత భయంకరమైన తీర్పు ఉంటుందో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని నేను నీకు మరలా తెలియజేస్తున్నాను. 7వ మాట ప్రభు పలుకుతున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. ఏ కార్యం నిమిత్తమైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో దాన్ని ముగించి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు. భూమి మీద మనం కూడా కొద్ది కాలం ఇక్కడ ఉంటాం. తదుపరి మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. మనల్ని కూడా మనం దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి. ప్రియులారా, మొట్టమొదట ఫర్గివ్నెస్, క్షమాపణ ఇచ్చాడు దేవుడు. 2 ఫెయిత్, పరలోకం చేరతాను అనే విశ్వాసాన్ని ఇచ్చాడు. 3వది ఫ్యామిలీ, ఒక కుటుంబంగా చేశాడు దేవునికి మనల్ని బిడ్డలుగా. 4వది ఫెలోషిప్, దేవునితో మనకు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. 5వదిగా ఫౌంటైన్, ఒక ఊట తెరవబడింది. 6వదిగా ఫినిష్డ్, ముగించబడింది. 7వదిగా ఫేస్ టు ఫేస్, మనం దేవుని చూడటానికి ఒక ద్వారం తెరవబడింది. సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలు విని నువ్వు పశ్చాత్తాపడితే ఇప్పుడే నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా,
యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ప్రభువా అయ్యా ఈ కార్యక్రమం చూస్తున్న ఒక్కొక్కరిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్ముడా. అయ్యా మీరు సిలువలో పలికిన ప్రతి ఒక్క మాటను నాయన, దాని ద్వారా వచ్చిన ఆశీర్వాదాన్ని ప్రతి వ్యక్తి పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఇంకా మారు మనసు పొందని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో మారు మనసు పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక, నిత్య నరక అగ్ని నుండి తప్పించబడుదురుగాక. మీరు అద్భుతం చేయండి పరిశుద్ధాత్ముడా. అయ్యా ఈ గుడ్ ఫ్రైడే దినము నాడు ప్రభువా నీ బిడ్డలు అందరూ ప్రభువా నీ శిలువ మరణమును నిజముగా అర్థము చేసుకున్న వారై హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించే వారిగా చేయండి నాయన. అయ్యా ఆచార ప్రకారం కానీ అలవాటు ప్రకారం కానీ ఎవరు ఈ గుడ్ ఫ్రైడే జరుపుకోకూడదు ప్రభువా. ఈ గుడ్ ఫ్రైడే నాడు ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను నాయన. యేసు నామములో దర్శించండి పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని రక్షించండి నాయన. అయ్యా ఏ భర్త మారి భార్య మారక నాయన బాధపడుతున్నారు, లేక ఏ భార్య మారి భర్త మారక బాధపడుతున్నారు, వారి కుటుంబాల్లో ఇప్పుడే అద్భుతం జరుగును గాక. ఈ గుడ్ ఫ్రైడే నాడు వారి కుటుంబాలు సంపూర్ణంగా రక్షణ పొందుదురు గాక, యేసు నామములో రక్షణ పొందుదురు గాక ప్రభువా. అయ్యా ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఎవరైనా ఉంటే ఇప్పుడే యేసు నామములో నీ గాయపడిన హస్తములు చాపి ఇప్పుడే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. నిర్గమ 15:26 ప్రకారం యెహోవా రఫా ఇప్పుడే నీ బిడ్డలు మీరు స్వస్థపరచండి నాన్న. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అతడి. పరీక్షలు రాస్తున్న మా ప్రియుల జ్ఞాపకం చేసుకోండి, అపరిమితమైన నీ జ్ఞానంతో నింపండి, వారిని వర్ధల చేయండి, దీవించమని ప్రార్థిస్తున్నాను అతడి. ఇప్పటి వరకు మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ముందు రాయబోతున్న పరీక్షల్లో కూడా మీరు సహాయం చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ఒక్కొక్కరిని మీరు దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందారని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థనా అవసరతల కోసం సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక అగ్ని మినిస్ట్రీస్, ఎడ్లపాడు పోస్ట్ మండల్, గుంటూరు డిస్టిక్. పిన్ నంబర్ 522233. అవర్ ఫోన్ నంబర్స్ 9346892569, 9866723265, 08647276656.